వీటితో పాటు సర్పమిత్ర అనే కాన్సెప్ట్ అన్నమాట. అంటే పాములు ఏవైతే ఉన్నాయో మనకు తెలుసు చాలా చోట్ల గ్రామ స్థాయిలో పాము కాటుకు గురై చాలా మంది చనిపోతూ ఉంటారనమాట. ఈ సర్పమిత్రలో స్నేక్స్‌ని కాపాడటం, మనుషుల్ని కాపాడటం, మనుషులకి స్నేక్స్‌కి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ రాకుండా చూడటం అనమాట. ఇదంతా కూడా సర్పమిత్ర. ర్యాపిడ్ రెస్పాన్స్ అనేది. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ చాలా రాష్ట్రాల్లో కోతులతో కూడా కోతుల యొక్క దాడులు కావచ్చు. అంటే కోతులు అసలు మన ఆవాసాలకు ఎందుకొస్తాయి? చెట్లు, పళ్ళు, ఫలాలు ఏమి దొరక్క జనావాసాల్లోకి వస్తుందనమాట. అంటే ఓవరాల్‌గా ప్రాజెక్ట్ హనుమాన్ అనేది పాములు కావచ్చు, అడవి పందులు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, ఏనుగులు కావచ్చు, లేదా రకరకాల జంతువులు కావచ్చు, వీటన్నిటిని కవర్ చేసే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ హనుమాన్ అన్నమాట. మనకు తెలిసి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో గజప్రజ యాప్ అనేది ఉండేది. అంతకంటే మోర్ అడ్వాన్స్డ్. ఎందుకంటే వైల్డ్ లైఫ్‌ని రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనమాట. ఒక ఏనుగుల గుంపు వెళ్తుందనుకోండి, రియల్ టైమ్ ట్రాక్ చేయటం. ఎలుగుబంట్ల గుంపు ఉందనుకోండి, రియల్ టైమ్ ట్రాక్ చేయటం. కోతుల గుంపు ఉందనుకోండి, రియల్ టైమ్ ఎటు పోతున్నాయి విత్ అక్యురసీ ట్రాక్ చేయగలిగితే గనక అవి చేసే అలజడిని గాని, కాన్ఫ్లిక్ట్‌ని గాని మనం తగ్గించొచ్చనమాట. దాంతో పాటు ఏనుగులకైతే రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్స్ తీసుకురావటం అండ్ ఎక్కడ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో అక్కడ ఎక్కువగా గస్తీ కాయటము, అక్కడ ఎక్కువగా ఏఐ టెక్నాలజీస్, డ్రోన్ టెక్నాలజీస్ వాడటము, దాంతో పాటు రకరకాల వాలంటరీ నెట్వర్క్స్ ద్వారా ముఖ్యంగా సర్పమిత్ర ఇలాంటి వాలంటరీ నెట్వర్క్స్ ద్వారా కూడా ఈ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్‌ని తగ్గించటము. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు తెలుసు ఏనుగులు పంట నష్టం, ప్రాణ నష్టం చేస్తాయి. అదే విధంగా అడవి పందులొచ్చి మన పంటంతా నాశనం చేస్తాయి. పంట పొలాలు మొత్తం పాడు చేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా కాపలా కాయాలంటే ఒక పక్క మన వన్యప్రాణులను కాపాడుకోవాలి. మరో పక్క మనుషుల యొక్క ప్రాణాల్ని, పంటల్ని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆస్తి నష్టం అనేది చాలా డేంజరస్.